మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, జనరల్గా అందరికీ తెలిసో తెలియకనో భయం అనేది వస్తూ ఉంటుంది. తెలియకుండానే కొంతమందికి విపరీతంగా భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారో వాళ్ళకు కూడా తెలియదు. మరి దీనికి అర్థం ఏంటంటారు? ఒకవేళ మానసికంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి భయపడతారంటారా, లేకపోతే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఇది దేనికైనా సంకేతం అంటారా భయానికి? భయం ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉన్నది పోతుందేమోనన్న భయం, రెండోది కావాల్సింది రాదేమో అన్న భయం. అంటే కోరుకున్నది చేరదేమో, మనకి దక్కదేమో అన్న భయం. ముఖ్యంగా ఈ రెండు భయాలే ఎక్కువగా ఉంటాయి. అవి దేని గురించి అయినా సరే, అది వ్యాధి గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ప్రమోషన్ గురించి కావచ్చు, రోగం గురించి కావచ్చు, మరణం గురించి కావచ్చు, ఏదైనా సరే ఇలా ఏదైనా అంటే కావాల్సింది రాదేమోననే దక్కదేమోననేటటువంటి భయం ఒకటి పీడిస్తూ ఉంటుంది. రెండోది ఉన్నది పోతుందేమో అనే భయం ఒకటి పీడిస్తూ ఉంటుంది. అందుకనే దేని మీదైనా కూడా భగవంతుడు ఏం చెప్పాడంటే, పనిచేసి వదిలేసే, దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టకు, మిగిలిన సంగతి నేను చూస్తా అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అక్కడ అంటే మనం పనిచేసేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఇప్పుడు ఒకటి వచ్చింది మనకి, ఓ పని చేసాం, అది ఉంటుందా లేదా, ఉన్ననాళ్ళు ఉంటుంది, ఉన్ననాళ్ళు ఎంజాయ్ చెయ్యి, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో దాని పని అయిపోయాక అది వెళ్ళిపోతుంది అన్న ధోరణిలో ఎప్పుడైతే నిలుస్తామో భయం మనల్ని పీడించదు. లేకపోతే భయం అసలు నిరంతరం మన వెంటనే ఉంటుంది. శంకరాచార్యుడు ఇంకొక మాట చెప్పాడు మరణం గురించి చెప్తూ, మరణం అనేది ఎక్కడికి పోతుంది? నీ వెనకాల నీ నీడ నీతోనే ఉంటుంది. ఎప్పుడు ఆ నీడ నిన్ను కమ్మేస్తుందో నీకు తెలియదు. అది అసలు నిన్ను వదిలేదు కాదు. ఎప్పటికైనా చిరకాల స్నేహితుడు ఎవరికైనా ఉన్నారంటే అది మరణమే అంటాడు. ఎందుకంటే వడదల్లని వాడు మనతోనే ఉంటాడు. అది రావాల్సినప్పుడు మనలోకి వచ్చేస్తాడు, అయిపోయింది అంతే. చావు అంటే భయపడే వాళ్ళకి నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. వివేకానందుడు చెప్పాడు ఈ మాట. అసలు భయపడుతూ ఉంటే వాడు 15 సార్లు చేస్తాడు, 100 సార్లు చేస్తాడు. భయపడ్డ ప్రతిసారి చేస్తూ ఉంటాడు. అసలు భయం అనేది లేకపోతే మరణం ఒక్కసారే వస్తుంది జీవితంలో, 2-3 సార్లు రాదు కదా. ఆ మరణం వచ్చేదాకా భయపడేవాళ్ళు ఒక్కసారి గుర్తుంచుకుంటే అది వచ్చాక మనకి తెలియదు. అది ఒకసారి వచ్చేసాక అసలు ఏమైంది అనేది మనకి తెలియదు. కనుక అలాంటి వాటి గురించి భయపడటం అనవసరం అనేది మనిషి కాస్త అంటే వివేచన కొంచెం ఆలోచించి విచక్షణ చేసి, నిజంగా ఈ భయపడటం ఇది అంటే పనికొచ్చే భయమా, పనికిరాని భయమా? కొన్నిసార్లు నాకు ఒక భయం ఉండేది. మా పిల్లలు ఆఫీసులకి బయటికి వెళ్ళినప్పుడు, రాత్రిపూట తిరిగి వస్తున్నప్పుడు, వీళ్ళు సరిగ్గా డ్రైవ్ చేస్తున్నా, ఎదుర్కొంటే వాడు సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా దెబ్బలు వీళ్ళకి కూడా తగులుతాయి కదా అని ఎప్పుడూ నాకు అలా లోపల భయం ఒకటి ఉండేది. ఎలా ఆ భయం చివరికి వాళ్ళు నన్ను కోప్పడేదాకా వచ్చింది. అంటే ఏంటి ఇలా పెద్దానికి ఇలా మాకు ఎక్కడుంటే అక్కడ ఫోన్ చేస్తుంటే మాకు కష్టమే కదా ఎత్తుకోవటం, ఫోన్ ఎత్తటం అని. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నిజంగానే ఏమన్నా జరిగినా నేను అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేను. అప్పటిదాకా వాళ్ళు క్షేమంగా ఉన్న సమాచారం మనకు వస్తుంది, అంతే కదా. కనుక నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. ఏమి న్యూస్ రానంత వరకు మనకి ఇట్ ఈస్ గుడ్ న్యూస్ అనే థీరీకి ఒకసారి నా మైండ్ని నేను డైవర్ట్ చేసుకున్నాక అప్పటి నుంచి ఆ భయం నన్ను వదిలేసింది. సో ఎప్పుడు ఆల్వేస్ నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ ఆ భావంలోకి మనం రావాలి. అంటే ఏంటి, ఏదైనా జరిగితే ఎలాగో తెలుస్తుంది, తెలియనంత వరకు బాగానే ఉన్నారు. అలాగా ఇలాంటి భయాలన్నిటినీ, కొంతమందికి జంతువులంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి ఎత్తులంటే భయం. ఒకసారి సంబల్పూర్లో వెనకాల బుఢారాజా పహాడ్ అని మా ఇంటి వెనకాల పెద్ద కొండ ఉండేది. ఆ కొండ ఎక్కటం ఒక సరదా చిన్నప్పుడు. అప్పుడంతా నేను పీజీలో ఉండేదాన్ని, మా చెల్లెళ్ళు ఇద్దరు, నా పెద్ద చెల్లెలు కూడా పీజీ ఫస్ట్ ఇయర్లో ఉండేది, ఇంకా చిన్నవాళ్ళు గ్రాడ్యుయేషన్లోను ఇంకా స్కూల్లోనూ ఉండేవాళ్ళు. ఆ కొండ ఎక్కుతూ ఉండేవాళ్ళం. ఊరికి కాస్త కాలక్షేపం ఉంటే అదో ఎక్సర్సైజ్ అనమాట మాకు. ఊరికి ఆ కొండ మీద పెద్ద పెద్ద పావులు అవి కూడా తిరుగుతూ ఉండేవి. అయినా సరే ధైర్యంగా మా కజిన్స్ వస్తే వాళ్ళని ఎక్కించాం. మాకు తెలియదు, అందులో మా ఒక కజిన్కి, మా పెదనాన్న కూతురికి ఎక్కితే భయంట. అదేమో మాతో జోరుని ఎక్కేసింది. అక్కడి నుంచి కిందకి చూసి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. పాప మా తమ్ముడు, దాని తమ్ముడు ఇలా ఎత్తుకుని తీసుకొచ్చాడు దాని కిందకి. వాడు కొంచెం పెద్దగా స్ట్రౌట్గా ఉంటాడు, ఎత్తుకుని కింద నుంచి తీసుకొచ్చాడు. అంటే ఇలాంటివి ఇవి నిజంగానే మనం భావించటం వల్లే భయం. కానీ మరి ఆ ఎత్తు మీద నుంచి పడిపోతే అందరం పడిపోతాంగా, అదొక్కతే పడిపోదుగా, దాని ఒక్కదాన్ని నేల కింద ఏం కదలదుగా. కనుక అది అలాంటివి మనం ఊహించుకోగలగటం అనమాట. అంటే లేనివి ఉన్నట్టు లేనిది ఉన్నది కాదు, అనవసరంగా ఎక్కువ దాన్ని చిలవలు బలవలు వేసేసి ఆలోచన చేసుకోవటం, వీటన్నిటినీ ఫోబియాలు అంటారు. ఈ ఫోబియాలు పోవాలంటే
మనకి మనమే ఇది ఏం కాదు, ఇది కాదు, ఇది నన్ను ఏం చేయదు అనేటటువంటిది నిర్ణయించుకోవటం ఒక పద్ధతి. ఇంకొకటి ఈ ఈ ఈ ఫోబియాలకి మనకి ఇలా తగ్గట్లేదు, ఎన్ని చేసినా తగ్గటం లేదు, అప్పుడు దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఆ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏదో ఇస్తారు, అప్పుడు ఆ భయం పోతుంది, మనకి ఆ భయం పోతుంది. ఒకప్పుడు చిన్న చిన్న బల్లులకి బొద్దింకలకి భయపడే వాళ్ళు కూడా ఆ భయం గురించి మానేస్తారు. భానుమతి రామకృష్ణ అని సినిమాల్లో భానుమతి గారు గొప్ప యాక్ట్రెస్, ఆవిడ సింగరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, రచయిత్రి, జ్యోతిష శాస్త్రవేత్త, ఆవిడకి లేనిదంటూ మంచి డాన్సరు, అంత గొప్ప పాలువాయి భానుమతి రామకృష్ణ అని. ఆవిడ తన కథల్లో తన కథే అని రాసుకుంది ఒక చోట. ఆ కథలో పూజ చేసుకుంటూ ఉంటే ఎట్లా దూరిందో ఒక బల్లి అమ్మవారి చీరలోకి దూరింది. ఇంట్లోనే వరలక్ష్మి కడతామని చెప్పి చక్కగా అమ్మవారిని డెకరేట్ చేసి అందంగా అలంకరించి ఒక పట్టు చీర కట్టి ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ వ్రతం చేసుకుంటుంది. వ్రతం చేసుకుంటున్నంతసేపు అమ్మవారి మీద జాసిపోయింది. ఆ బల్లి ఎక్కడ ఉందో అది బయటకు వస్తుందా, అది నేను అది ఉండంగా కట్టేశానా, అది లేకుండా కట్టానా, నేను కట్టేశాక దూరిందా, కట్టకుండా నుంచి ఉందా, అంటే ఎలా ఆలోచనలు ఇవన్నీ అని. అసలు ఆ రోజు పూజ అంతా బలి పూజ సరిపోయింది నాకు, నేను అమ్మవారి పూజ చేయలేదు అన్నది ఆవిడ ఆ కథలో. అంటే ఎంతెంత మహామహులకైనా ఆవిడ అసలు డేర్ డాషింగ్ లేడీ అని పేరు. అసలు గట్టిగా మాట్లాడితే మొత్తం సినిమా పరిశ్రమని వణికించినటువంటి గట్టి పర్సనాలిటీ ఆవిడ, తన క్యారెక్టర్తో, తన ప్రవర్తనతో. అలాంటి లేడీ ఒక చిన్న బల్లికి భయపడిందంటే ఆశ్చర్యం వేస్తుందంటే ఆశ్చర్యం కాదు, ఎంతటి వాళ్ళైనా ఎక్కడో చోట ఒక భయం ఏదో ఉంటుంది. కానీ ఆ భయాన్ని జయించాలి. ఆ భయాన్ని జయించడానికి ఒక్కొక్కసారి మనకి మనమే సెల్ఫ్ సజెషన్స్, ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అది మన ఏం చేయదు, మన జోలికి రాదు, అది కూడా ఒక ప్రాణి, దాని దారిన అది పోతుంది, నా దారిన నేను పోతాను లాగా అలాంటివి ఇచ్చుకోవాలి. కానీ ఈ మరణ భయం అనేది ఉంది, సాధారణంగా బాగా జబ్బుతో ఉన్న వాళ్ళకి, వయసు పైబడిన వాళ్ళకి ఈ భయం వస్తుంది. ఎప్పుడప్పుడు పోక తప్పదనేది అందరికీ తెలిసిన సత్యమే, ఇదేదో కొత్త సత్యం కాదు. ప్రతివాడు అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకుంటాట, ఆహా పాపం వీడు పోయాడు, మనకి మాత్రం ఇలాంటి కష్టం ఎప్పటికీ రాదు బాబు అనుకుంటాట. ఎందుకు రాదు? ప్రతివారు జాతసహి ధ్రువముచ్చు కనుక పుట్టాక వెళ్ళక తప్పదు, కనుక వెళ్ళాలి. అది గ్రహించుకోకుండా ఒక చోట ఎక్కడో ఒక శ్మశానంలో ఒక సేయింగ్ చూశాను నేను. ఏమని, ప్రతివాడు ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చానని తెలియక ఇదే మొదటిసారి వచ్చానని అనుకుంటూ ఉంటాడు అని. అంటే ఆత్మ చాలాసార్లు పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. శ్మశాన విజిట్స్ అనేవి అంతే కదా. ఈ శరీరం ఉన్నంతసేపు, ఈ శరీరం పోయినప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందేగా, మళ్ళీ కొత్త శరీరం ధరించాక మళ్ళీ వెళ్ళాల్సిందేగా, అలాగా. కనుక ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మరణం అనే భయం పోతుంది. ఏమవుతుందో వస్తుంది, పోతాం. కాకపోతే మనం పోవటం వల్ల నష్టం ఏమీ లేకుండా మనం కొంచెం ముందర, ఒకవేళ ఎప్పటికప్పుడు నా వల్ల ఇతరులకి నేను చేయాల్సిన కర్మ ఏదన్నా ఉంటే, పని ఏదన్నా ఉంటే అది పూర్తి చేసేసి పోదాము అనేటటువంటిది. ఇంకొకసారి మా జీవితంలోనే ఒక తమాషాగా ఒక అనుకోని సంఘటన జరిగింది తిరుమలకి సంబంధించి. మా వారికి ఏదో జ్యోతిషపరంగా గండ ఉంది అని చెప్పారు. చెప్పగానే ఓ పెద్ద పతివ్రతలాగా నేను మొక్కేసుకున్నా. లాగా కాదు, నేను పతివ్రతని మొక్కేసుకోవడం అంటే లాగా అని ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా చెప్తా. ఏమని మొక్కున్నాను, తిరుమల కొండ మీదకి నడిచి వస్తానని మొక్కున్నా. మొక్కునేసరికి సరే బయలుదేరాం. పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు, వీళ్ళు ఎక్కలేరని మా అమ్మ వాళ్ళ దగ్గర పిల్లల్ని పెట్టి మేము ఇద్దరం తిరుమల వెళ్ళాం. కింద తిరుపతిలోనే హోటల్ రూమ్ తీసుకుని సామాన్లన్నీ అక్కడ పెట్టేసి స్నానం చేసేసి తెల్లారుజాము లేచి పట్టుచీర కట్టేసుకుని బయలుదేరి, అంటే కొంచెం ఎండపడే లోపల పైకి వెళ్ళిపోవాలి అనే ఊహ అనమాట. కొద్ది దూరం ఎక్కంగానే ఆ నామాల ఆలయం ఒకటి వస్తుంది, కింద నుంచే కనిపిస్తుంది, అలిపిరా ఏదో అంటాడు దాన్ని. అక్కడ దాకా వెళ్ళేసరికి ఆయాసం వచ్చేయటం మొదలెట్టింది నాకు. అప్పుడు భయం వేసింది, ఈ మొక్కు నేను తీర్చకపోతే మా వారికి గండం అని మొక్కున్నా కదా, మళ్ళీ ఆయనకి ఏమవుతుందో ఇంకొక భయం, ఇదొక భయం. లేదు తెలిసే ఎక్కేస్తే ఆ భయం ఉండదు, మొక్కుకున్నా తీర్చేసా. సాధారణంగా మొక్కున్న వాళ్ళు తీర్చకపోతే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు, చాలా అసలు ఆ దేవుడు ఎవరైనా చేస్తాడేమో అని భయపడతారు, చేసినా చేయకపోయినా చేస్తాడని భయపడతారు. నిజంగా మన తప్పు లేకపోతే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు, అది తెలుసుకోవాలి అందరూ. అది కొంచెం మెచ్యూరిటీ వస్తే కానీ తెలియదు కదా. అప్పుడు మేము ఇంకా 30sలో ఉన్నాం. సరే ఎక్కడ మొదలెట్టాక అక్కడ దాకా వెళ్ళేసరికి నా వల్ల అడుగు కూడా వెళ్ళలేకపోతున్నాను. మొత్తం కింద నుంచి పై దాకా చెమటలు తడిసిపోయినాయి. అక్కడ ఒక గట్టు ఉంటే కూర్చునేసరికి వచ్చేపోయే వారందరూ ఈవిడ ఏంటంటే ఇంత కష్టపెట్టి నడిపిస్తున్నారు, ఆవిడకి బీపీ ఎక్కి హార్ట్ అటాక్ వస్తుంది అన్నారు. అనేసరికి ఆవిడ నన్ను నడిపించడం కాదయ్యా, ఆవిడ మొక్కును నన్ను నడిపిస్తోంది అని మా ఆయన అందరికీ చెప్తున్నారు. నాకు నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, కదలలేను, ఆయాసం వస్తుంది, చెమటలు పోస్తున్నాయి. అలా కూర్చుంటే
ఒక దంపతులు వచ్చారు. వాళ్ళు కొంచెం 40స్లో ఉన్నారు. మాకంటే ఒక 7, 8 ఏళ్ళు 10 ఏళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు. వచ్చి ఏంటండి ఇలా కూర్చున్నారు, ఇలా ఆగిపోతే ఎలా నడుస్తారండి, లేవండి అని అసలు ఆవిడెవరో బాగా పరిచయం వస్తురాలాగా నా జబ్బ పట్టుకుని నన్ను లేపేసి పదండి నడవండి అంది. ఆవిడ పట్టుకున్న మహత్యమో ఏమో నాకు తెలియదు. నడవటం మొదలుపెట్టాను. మా ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు కబుర్లు చెప్పుకుంటూను. మా వారు అంతకు ముందు కూడా 1-2 సార్లు ఎక్కారు, ఆయనకు అలవాటే, వాళ్ళతో నడిచి వెళ్ళిపోతున్నారు. నేనేమో ఈవిడ మాటల్లో పెట్టేసింది నన్ను. అసలు నాకు తెలియలే, పైకి ఎప్పుడు జరిపోయానో కూడా తెలియలే. నిజంగానే అసలు మధ్యదారి ఏది కూడా నాకు తెలియలే. పైకి వెళ్ళిపోయాం. ఆ పైన లాస్ట్ తిరుమల రోడ్డు మీదకి అడుగు పెడతాం కదా, ఏంటండి ఏం చేశారు, రిజర్వేషన్ ఏమైనా చేయించుకున్నారా, దర్శనం కోసం చేయించుకున్నారా, రూమ్ ఏమైనా రిజర్వ్ చేసుకున్నారా అంటే ఏమీ చేయించలేదండి, డైరెక్ట్గా అక్కడ టికెట్ కొనుక్కుని రిజర్వేషన్ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుని వచ్చామన్నా. అనేసరికి అయ్యో అలా కాదు రండి, మీకు వేరే దర్శనం చేయిస్తాము, మాకు వేరే ఎవరో ఒక రాజకీయ నాయకుడి దగ్గర నేను రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నాను, ఆ లెటర్తో మాకు L1 దర్శనం అని అప్పటిదాకా నాకు L1 అనే దర్శనం ఉందని తెలియదు, లైన్ 1 అనమాట. ఆ L1 దర్శనం చేయిస్తాము, లోపల దాకా తీసుకెళ్తారు, ఏం పర్వాలా ఉండండి మేము చేయిస్తాం అన్నారు. అది మరి ఎక్కడ ఉండాలి అని అనుకుంటే ఎందుకు రండి అంటే ఇదంతా ఎంత గాడ్ ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళు 2 రూములు బుక్ చేసుకున్నారు. వచ్చింది ఒక కప్పులే, భార్యాభర్తనే వచ్చారు. బట్ దే హ్యావ్ బుక్ 2 రూమ్స్. ఒక రూమ్ మాకు ఇచ్చేసి మీరు ఇక్కడ రెస్ట్ అవ్వండి, ఇంకో రూమ్ మేము పడుకుని రెస్ట్ అవుతాము, మీకు మళ్ళీ 5ంటికి వెళ్ళాలి మనం, అప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. అసలు వాళ్ళు ముందరే 4గురికి లెటర్ రాయించుకురావటం ఏంటి, మాకు కూడా దర్శనానికి అరేంజ్ చేయటం ఏంటి, 2 రూములు బుక్ చేసుకోవటం ఏంటి, వాళ్ళు వచ్చి అసలు మమ్మల్ని లేపి నడిపించి తీసుకెళ్ళిపోవటం ఏంటి. నిజంగా శ్రీనివాసుడు పద్మావతి వచ్చినట్టు వచ్చారనమాట. వచ్చి లాగా అని కూడా ఇందాక ఎందుకన్నానో ఇప్పుడు అర్థమవుతుంది కదా. అలా వాళ్ళు తీసుకెళ్ళిపోయి లోపలికి దర్శనం దాకా తీసుకెళ్ళి L1 దర్శనం చేయించి అక్కడ తీర్థాలు ప్రసాదాలు శటగోపాలు అన్నీ పెట్టాక బయటికి తీసుకొచ్చి, అప్పుడు గర్భగుడిలోనే పెట్టేవాళ్ళు అవన్నీ, పెట్టి బయటికి తీసుకొచ్చాక అక్కడ దాకా తీసుకొచ్చి గుడి బయట దాకా ద్వారం దాటి బయటకు వచ్చేసాక అయ్యో మీరు వెళ్ళండి మేము వేరే వెళ్ళిపోతాం అన్నారు. అంతే. ఇటు తిరిగి చూసేసరికి లేరు, గాయబ్. ఎవరు వారు, వాడి పేరు కూడా మాకు చెప్పలా, ఆ లెటర్ కూడా మాకు చూపించలే. మమ్మల్ని ఇక్కడ ఎక్కడో నిస్సహాయంగా అసలు వెళ్ళలేనేమోనని భయంతో ఆగిపోయాను. మమ్మల్ని పైకి తీసుకెళ్ళి దర్శనం చేయించి ప్రసాదాలు ఇప్పించి గుడి బయట వదిలిపెట్టేసి వెళ్ళండి అన్నారు. ఎంత ఆశ్చర్యం. అంటే నేను ఈ విభాగం ఎందుకు చెప్పానంటే నిజంగానే నిస్సహాయతతో ఉంటే, ద్రౌపది పిలవలా కృష్ణ అని వస్త్రాపహరణం అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో, నా భర్తలు ఎంత బలవంతులైనా ఈ ప్రస్తుత క్షణంలో నన్ను రక్షించలేరు, నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను. కృష్ణ అని పిలవంగానే మరి కృష్ణుడు వచ్చి వస్త్రాపహరణాన్ని ఆపాడు కదా, జరగకుండా ఆవిడకి వస్త్రాలు ఇచ్చాడు కదా. అంటే మనలో అంత ఆర్తి, అంత నిస్సహాయత, తప్పనిసరిగా ఇది చేసి తీరాలి, చేయకపోతే ఏం తప్పో ఏం దోషమో అని భయపడేటప్పుడు దేవుడు వచ్చి కాపాడతాడు. ఆ స్థితి రావాలి. అంటే అంత ఐఎమ్ హెల్ప్లెస్, ఇక నువ్వు తప్ప నాకెవరేం చేయలేరు అనేటటువంటిది, దాన్ని సర్వస్య శరణాగతి అంటారు. ఆ శరణాగతి ఎప్పుడైతే చేస్తామో దేవుడికి స్వచ్ఛమైన మనసుతో చేయాలి. అంతేగాని నేను అన్నీ చేసిన నా దగ్గర ఇంత డబ్బు వెనకాల పెట్టుకుని నాకు 5 రూపాయలు లేదు దేవుడా ఇస్తావా అనకూడదు. ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నాము, వచ్చి జరుగుతుంది చేస్తారు, జరిగింది. వాళ్ళెవరో ఇప్పటికి ఇన్నాళ్ళ తర్వాత కూడా నేను 30 ఏళ్ళ తర్వాత తలుచుకుంటున్నానంటే ఆలోచించు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు తర్వాత ఇప్పటికి తలుచుకుంటున్నానంటే ఆలోచించు. అది నిజంగానే దేవుడు పంపించిన సహాయం. దైవం మానుష రూపేణ అని చక్కగా శంఖచక్ర గదాపద్మాలతో ఆయన ఏం వచ్చి మనని తీసుకెళ్ళాడు, కానీ ఇంకోళ్ళ రూపంలో వచ్చి మాత్రం తప్పకుండా సహాయం చేస్తాయి. అది కనుక భయాన్ని పోగొట్టుకోవటానికి వైద్యాలు ఇవన్నీ ఎన్నున్నా దేవుణ్ణి కూడా నమ్ముకోండి. ఎప్పుడు మీ చేత ఇంకేమి కానప్పుడు ఊరికే దేవుడా అంటే కాదు, పాప ఆయనకి ఇవే మన కొండలెక్కించి దించడానికి. అప్పుడు ఆ సందర్భంగా ఇంకెప్పుడు కూడా నేను కొండలెక్కను, ఈసారి మాత్రం నన్ను ఎక్కించు, ఇంకెప్పుడు ఎక్కనని మొక్కుకుంటున్నాను అని మొక్కాను నేను, ఇంకెప్పుడు ఎక్కనని మొక్కుకుంటున్నాను, ఇప్పుడు మాత్రం ఈ మొక్కు తీర్పించు అని దండం పెట్టి అప్పుడు వచ్చారు వాడు. అంటే అంత నిస్సహాయ స్థితి నాకు వచ్చింది ఆ క్షణంలో. అప్పుడు వచ్చారు, ఖచ్చితంగా జరిగింది. అమ్మ, ముఖ్యంగా కొంతమంది అంటుంటారు కదా, నువ్వు పూర్వ జన్మలో ఏదో పాపం చేసుకున్నట్టున్నావు, అందుకే ఈ జన్మలో నువ్వు ఇంత అనుభవిస్తున్నావు అని అంటుంటారు. అది నిజం అంటారా?
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతి అని వ్యాధి రూపాల్లో పూర్వజన్మ కృతం పాపం అంటే కింద జన్మల్లో చేసుకున్న పుణ్యం వ్యాధి రూపాల్లో బాధిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. వ్యాధి రోగాలు అంటే వ్యాధి అంటే ఏమిటి? ఎప్పటికీ ఎడతగని వ్యాధి, అది ఉంటూనే ఉంటుంది. కొంతమంది కొన్ని పట్టుకుని వదలవు చూడండి, అలాంటివి. అంటే మందుకి మాకుకి తగ్గనటువంటి రోగాలు ఉంటాయే, అటువంటి వాటిని వ్యాధులు అంటాం. ఆది వ్యాధులు, ఆది అంటే మానసిక, వ్యాధి అంటే శారీరక, ఇవి రెండు బాధిస్తాయి అన్నమాట వాళ్ళని. అంటే ఊరికే దేన్ని చూసినా భయపడటం, దేన్ని చూసినా కలవరపడటం. కొంతమంది అసలు ఎవరన్నా బెల్ల కొడితే తలుపు తీయటానికి భయపడతారు, అవతల ఎవరు ఉన్నారా అని. ఇలాంటివి అంటే కొన్నిటి కారణాలు ఉండవు, కారణాలు లేనటువంటి భయాలు ఇలాంటివి వస్తున్నాయంటే మాత్రం పూర్వజన్మ కృతం పాపం. ఆ పాపం పోవాలంటే, దానికి ఆ వ్యాధులు పోవాలంటే, అటువంటి అతి వ్యాధులు మనల్ని బాధించకుండా ఆపాలంటే మందులు తీసుకోవాలి, లేదా జపాలు చేసుకోవాలి, దానాలు చేసుకోవాలి, హోమాలు చేసుకోవాలి. ఇవి చేస్తే చాలా వరకు నిదానిస్తుంది. మొత్తం పోతుంది అనిపించదు, ఎప్పుడైనా అనుభవించాల్సిందే, అనుభవించక తప్పదు ఏదైనా. కాకపోతే ఆ తీవ్రత తగ్గుతుంది. అంటే ఎండలోనే నడుస్తాం, ఓ గొడుగు దొక్కుతుంది అనమాట, కాళ్ళకో చెప్పులు తలకో గొడుగు వస్తుంది అనమాట. ఎండలో నడవటం తప్పదు. అర్థమైందా? అది అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.